హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2024-25కి సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో ఇప్పుడు మనతో ఆర్మీలో క్లర్క్ జాబ్ సాధించిన గంగా సాయి అనే వ్యక్తి మనతో ఉన్నాడు. ఇప్పుడు మనకి 24-25కి సంబంధించి తెలంగాణ నుండి రెండు పోస్టులు మనకి సెలెక్టెడ్ లిస్ట్ లో ఉంచారు. సో ఆ 2 పోస్టులలో ఒక పోస్టు మన గంగా సాయి కైవసం చేసుకున్నాడు, విజయం సాధించాడు. గంగా సాయికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం ఒకసారి క్లారిటీగా అతని మాటల్లోనే విందాము. అసలు ఎలా చదివాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఇదంతా కూడా ఒకసారి అతన్ని అడిగే క్లారిటీగా విందాము. ఓకే, చెప్పు గంగా సాయి. ఎస్ సార్. ఓకే, నీకు ఆర్మీకి సంబంధించి సో ఫస్ట్ నీకు ఎందుకు ఆర్మీ సైడ్ లో క్లర్క్ కి అప్లై చేయాలనిపించింది? యాక్చువల్గా జీడీకి సంబంధించి సుమారుగా 700-800 పోస్టులు ఉంటాయి, ట్రేడ్ మెన్ అన్నీ ఎక్కువ ఉన్నప్పటికీ నువ్వు క్లర్క్ మాత్రమే ఎందుకు ఎంచుకున్నావు? అంటే హైట్ తక్కువ ఉండడం వల్ల ఇదొకటే ఎలిజిబుల్. ఓకే, కానీ వేరే ఆప్షన్ లేకుంటే. హైట్ తక్కువ ఉంది. సో యాక్చువల్గా నీ హైట్ ఎంత? 164. ఓకే, 164. యాక్చువల్ జీడీ అవ్వాలంటే 166 ప్లస్ ఉండాలి. సో హైట్ కారణంగా ఇది ఎంచుకున్నావు. ఓకే, యాక్చువల్ ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు మీది ఎక్కడ, విలేజ్ ఎక్కడ? అది మలయాళీ విలేజ్. మలయాళీ విలేజ్, కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్. ఓకే, ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎక్కడ చదువుతున్నది? ఎస్ఆర్ఎల్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కరీంనగర్. ఓకే, కరీంనగర్ గౌట్ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. సో ఇది ఎన్నో అటెంప్ట్ ఆర్మీకి సంబంధించి? థర్డ్ అటెంప్ట్. ఓకే, థర్డ్ అటెంప్ట్ లో మనకి ఆర్మీ జాబ్ సాధించావు. సో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యావు. సో చూడండి, సో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినప్పటికీ థర్డ్ అటెంప్ట్ లో జాబ్ సాధించాడు. సో దీనికి సంబంధించి నేను కూడా ఎస్ఆర్ఆర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. సో మన స్టూడెంట్ కాబట్టి ఇంత క్లారిటీగా అన్ని విషయాలు చెప్తున్నారు. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని కొంతమంది చిన్న చూపు చూస్తారు. సో అటువంటి చూడకండి, ఎందుకంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు. సో ఫస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సెట్, నెట్, పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్, సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఇతనికి ఎన్సీసీ కూడా ఉంది. సో ఇందులో ఉన్న ఎన్సీసీ కూడా ఇతనికి ప్లస్ పాయింట్. ఎన్సీసీ ఉంటే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎన్సీసీ సర్టిఫికేట్ 10 మార్క్స్ యాడ్ అవుతాయి. సో బి సర్టిఫికేట్ ఉంది, 10 మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి. సో అది కూడా ఒక జాబ్ రావడానికి ఒక ప్లస్ పాయింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఈ కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదవడం నీకు ఎన్సీసీ బిలో ప్లస్ అయింది. ఓకే, 10 మార్క్స్ యాడ్ అయిపోయాయి. ఓకే, సో ఫస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యావు క్లర్క్ జాబ్ కి? సార్ ఈ క్లర్క్ బయట చూసినా కానీ ఎవరు కూడా అంతా రెస్పాండ్ అవ్వలేదు, అంతా వచ్చిన వాళ్ళు కూడా లేరు స్టూడెంట్స్. దాదాపు పైన వాళ్ళని అడిగితే, సెలెక్ట్ అయిన వాళ్ళని అడిగితే ఏమన్నా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారు. అలానే నేను కూడా అలానే ప్రిపేర్ అయినా, సెల్ఫ్ యూట్యూబ్లో చూసి. ఓకే, సెల్ఫ్ గా యూట్యూబ్ లో చూసి. ఓకే, సో అసలు ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఈ క్లర్క్ సంబంధించి అందరూ జీడీ ట్రేడ్ మెన్ అనుకుంటూ వెళ్తారు. సో ఈ క్లర్క్ సంబంధించి వేరే ఉంటుందా అని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్. అదే రోజు స్కిల్ టెస్ట్ పెడతారు, కంప్యూటర్ టెస్ట్ అంటే మనకు. స్కిల్ టెస్ట్ సపరేట్ గా ఉంటుందా? దాన్ని ఎగ్జామ్ తర్వాత పెడతారు. ఓకే, ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ లో ఏముంటుంది? నార్మల్గా పారాగ్రాఫ్ వస్తుంది స్క్రీన్ పైన కంప్యూటర్లో, దాన్ని టైప్ చేయాలి అంతే. ఓకే, టైపింగ్ టెస్ట్ లాగా అనమాట. ఓకే, అదే తర్వాత అయిపోయిన తర్వాత దాని తర్వాత మా నార్మల్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. సేమ్ మ్యాథ్స్ జీడీ లాగానే షార్ట్ లిస్ట్ చేసేసారా? ఓకే, దాని తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్. ఓకే, ఈవెంట్స్ సేమ్ మళ్ళీ జీడీ లాగానే యాస్టిస్ గా ఈవెంట్స్. ఓకే, ఆ ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్. ఓకే, అవన్నీ క్వాలిఫై అయిన తర్వాత రిజల్ట్. ఓకే, సో మన తెలంగాణకు 2 వేకెన్సీస్ ఉన్నాయి మొన్న రిలీజ్ అయిన వాటిలో. ఓకే, నీదందులో నీది ఒకటి. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో విజయం, సో మా వ్యూవర్స్ కి ఏదైనా సందేశం చెప్తావా? చెప్తాం సార్. ఓకే, చెప్పు. అసలు విజయం అసలు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఫెయిల్ అయినా కూడా థర్డ్ టైం విజయం సాధించావంటే కొంచెం కష్టపడితే తప్ప విజయం రాదు. ఓకే, చెప్పేసి అది. నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్మీలో మొన్నటిదాకా ఫస్ట్ ర్యాలీ ఉండే, ఫస్ట్ రన్నింగ్ ఉండే, ఆ తర్వాత ఎగ్జామ్. అయితే ఫస్ట్ అటెంప్ట్లో నాది వచ్చేసి రన్నింగ్లో నేను ఫెయిల్ అయిపోయాను. సెకండ్ సారి రన్నింగ్ పాస్ అయితే జాబ్ వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత సెకండ్ టైం ఏం చేసిన, గ్రౌండ్లో 100 మార్క్స్ కొట్టినా. ఎగ్జామ్ అంటే నెక్స్ట్ టైం వచ్చేసి చేంజ్ చేసి అగ్నివీర్ వచ్చేసింది. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ ఎగ్జామ్, తర్వాత రన్నింగ్, ఆ తర్వాత మెడికల్. సో సెకండ్ టైం వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ క్వాలిఫై అయినా.
ఈవెంట్స్ వచ్చినప్పుడు 100 మార్క్స్ గెట్టినైనా. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ రాలే. అయితే క్లర్క్ వచ్చేసి లాస్ట్ టైం 3 పోస్టులు ఉన్నాయి. అట్లా మేము సెలెక్ట్ అయింది 11 మెంబర్స్ ఈవెంట్స్లో. 11 మెంబర్స్లో ముగ్గురికి వచ్చినాయి. అందులో మిస్ అయిపోయింది మెరిట్ లిస్ట్లో. థర్డ్ అటెంప్ట్ ఏమైందంటే ఈసారి కొత్తగా కంప్యూటర్ టెస్ట్ అని పెట్టిళ్ళు. కంప్యూటర్ టెస్ట్ పెట్టడం వల్ల చాలా మంది గెటిన్ కాలేదు. అయితే ఎగ్జామ్లో వచ్చేసి 13 మెంబర్స్, మేబీ 13 or 11, అందులో ఉంచి 7 మెంబర్స్ వచ్చి ఈవెంట్స్కి. ఆ 7 మెంబర్స్లో ఇద్దరం కొట్టినాం. అందులో మనం 100 మార్క్స్ ఇచ్చాం, ఇంకొకను 88 మార్క్స్ ఇచ్చాం. అట్లా నేను ఇప్పటికి కూడా అంటే అయిపోయేదాకా అసలు రాదో నమ్మకం లేకుండే, కానీ చేస్తూ వెళ్ళిపోయినాం అంతే. ఏదైనా సరే చేయాలి, ట్రై చేస్తే ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే. మనం ట్రై చేయండి ఏది రాదు మన దగ్గరికి. ఓకే, ట్రై అంటిల్ యూ సక్సీడ్ అన్నట్టుగా ట్రై చేస్తే విజయం కంపల్సరిగా మనల్ని వరిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో టోటల్ ఓకే. సో కంగ్రాచులేషన్స్. ఎప్పుడు నీ రిపోర్టింగ్? 23 ఏప్రిల్ 23, 2025. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నీ ఫైనల్ ఇయరా? అవును సార్. సో ఓకే, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ విడిచిపెట్టి మరీ వెళ్తున్నావు. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం రాసుకోవచ్చు డిగ్రీ. ఓకే, నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్.